కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపిన ఈవో చక్రధర్రావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఏకాదశి సందర్భంగా వాడపల్లి వెంకన్నాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి అయితే గంటల కొద్దీ భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి ఎంతమంది భక్తులు ఇప్పటివరకు వచ్చారు, సాయంత్రానికి ఎంతమంది భక్తులు స్వామి దర్శనం చేసిన అవకాశం ఉంది, వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి ఇప్పటివరకు ఎంతమంది భక్తులు అయితే స్వామివారిని దర్శించుకున్నారు, వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు? సుమారుగా ఇప్పుడు వరకు 79,000 పైబడి దర్శనం చేసుకోవడం జరిగింది. వారికి పోలీసు, రెవెన్యూ, ఫైర్, 108, 104, హెల్త్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరుపుకుని ఈ యొక్క అంచనాలకు తగ్గట్టుగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. మరి సుమారుగా 140,000 వస్తారని అంచనా వేస్తున్నాం. 140,000 మంది భక్తులు వస్తారని ముందస్తు అంచనాతో మీరు ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఎన్ని ప్రసాదాలు అయితే సిద్ధం చేశారు? స్వామివారి ఉచిత అన్న ప్రసాదం ఎంతమంది భక్తులకి పెట్టడానికి అయితే ఏర్పాట్లు చేశారు? సుమారుగా 1,00,000 లడ్డూలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 35,000 ప్యాకెట్లు కూడా పులిహార ప్రసాదం కూడా సేల్కి సిద్ధం చేసాం. తదుపరి 40 నుంచి 45,000 వరకు కూడా మనం కూరలు ప్రిపేర్ చేసుకుని రైస్ కూడా రెడీగా ఉంచుకున్నాం భోజనం కోసం. సార్, ఇప్పుడు సాధారణ భక్తులే తమకు మా దేవస్థానానికి విఐపీలు అని చెప్తున్నారు. అంటే సాధారణ భక్తులకి ఏమేమి ఏర్పాట్లు చేశారు, వికలాంగులకి, వృద్ధులకి ఇంత రద్దీలో వారికి ఏమేమి స్వామి దర్శనం కోసం ఏం ఏర్పాట్లు చేశారు? సామాన్యులు, మాన్యులు కూడా అందరికీ ఒకే దర్శనం ఇచ్చాం. అంతరాలయ దర్శనం రద్దు చేయడం జరిగింది ఈ రోజున. అలాగే వికలాంగులకి, చంటి పిల్లల తల్లికి ప్రత్యేకమైన స్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్లలో 20 నుంచి 25 నిమిషాల వరకు లోపలనే స్వామివారి దర్శనం అవుతుంది. మిగతా వాటిలో కూడా 2 నుంచి 4 గంటల మధ్యలో సమయం పడుతుంది. ఈ స్లాట్లలో మాత్రం 15 నుంచి అరగంట లోపల మాత్రమే దర్శనం అవటం జరుగుతుంది. సార్, ఈ రోజు సాయంత్రానికి స్వామివారికి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది వివిధ విభాగాల ద్వారా? ₹1 కోటి పైబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. ఇప్పటి వరకు స్వామివారి దర్శనానికి అయితే 75,000 మంది ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు. సాయంత్రానికి మరో 75,000 మంది పైగా స్వామివారి దర్శనం చేసిన అవకాశం ఉంది. వీరికి ముందస్తుగానే భక్తుల రద్దీ అంచనా వేసి వారికి తగ్గట్టు ప్రసాదాలు ఇప్పటికే సిద్ధం చేశామని చెప్తున్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ రోజు రద్దీని తట్టుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టాము. సామాన్యులు, మాన్యులు అందరికీ సమానంగా ఒకే దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. ఇక్కడ కేవలం అందరూ సమానమైన భావంతో ఇక్కడ అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేశామని ఈవో చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ వాడపల్లి నుంచి.